కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. సో ఫైనల్గా చెప్పండి శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన మీ దృక్కోణం నుంచి మీరు చెప్తున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి. కానీ మీరు మీడియాను కలవపోవటం అనేది కొంచెం నన్ను అడిగితే మీడియాను కలవాలి కదా, లోకల్గా కూడా మీరు మీడియాతో మింగిల్ అవ్వాలి, ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళ ద్వారా ప్రజలకు చెప్పగలగాలి కదా. లేకపోతే మీ మీద ఒక రకమైనటువంటి ఇది వస్తున్నాయి కదా, అపోహలు ఏర్పడుతున్నాయి కదా. నేను మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తానండి. విచిత్రమైన విషయం చెప్తా. దాదాపు ఒక 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాల మీద చాలా గట్టిగా మాట్లాడా. ఎన్నికలకు 4 నెలల ముందు నేను అభ్యర్థిగా తిరువురు వెళ్ళా. 4 నెలల ముందండి వెళ్ళాను. వెళ్ళిన 15-20 రోజుల తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. చెక్ చేసుకున్నా, నా డౌటు కరెక్టే. అదేంటంటే, తిరువూరులో ప్రతినిధులు నాకు వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేస్తున్నారు. నేనేం చేశానంటే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టా. ఎన్నికలకి 2 నెలల ముందు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రాధాకృష్ణ గారిని తిడతారు, రామోజీరావు గారిని తిడతారు, కానీ తిరువూరులో మాత్రం ప్రతినిధులు వైసీపీకి జగన్ గెలుపు కోసం పనిచేస్తారు అని ఫేస్బుక్లో పెట్టా. ఎలక్షన్కి 2 నెలల ముందు పెట్టిన 1-2 గంటల్లో బాబు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మా ఎంపీ గారు ఫోన్ చేశారు, మా జోన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు గారు, చాలా 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 సౌమ్యుడు, ఆయన ఫోన్ చేశారు. అంటే పార్టీలో ప్రధానమైన వ్యక్తులందరూ నాకు ఫోన్ చేశారు. ఎందుకు ఇలా పెట్టావని. వాళ్ళు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి నేను ఎప్పుడు పెడతానండి? నాకు వ్యతిరేకంగా పెడితేనే కదా, పనిచేస్తే కదా పెట్టేది. పెట్టాను. సరే, వాళ్ళు తీసేయమన్నారు, తీసేశాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలకి 4 నెలల ముందు 4 నెలలు నేను ప్రచారం చేశా. వీళ్ళు ఎవరైనా నన్ను చూపించారా, నా గురించి రాశారా? సాధారణంగా తెలుగుదేశం అభ్యర్థి ప్రచారాన్ని మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్లాల్సింది, పూర్తి స్థాయిలో కవర్ చేస్తారు కదా. మీరు మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్ళి ఉండాల్సింది. అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏంటన్నా అక్కడ. ఇంకోటి, నేను ఏ రోజు ఏ మీడియా ప్రతినిధిని నా గురించి అనుకూలంగా రాయమని నేను ఎప్పుడు అడగలేదు. నాకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళని ఎందుకు రాశారని కూడా నేను అడగలేదు. ఓకే. ఎన్నికలకు ముందు నా మీద మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన దాడి రాష్ట్రంలో ఇంకా ఏ అభ్యర్థి మీద జరుగుండదు. అన్నిటికీ మించి అందరూ ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఇన్ని రాస్తున్నా వీడు స్పందించడు ఏంటి? అంతేగా మరి. ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తున్నా, ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు. సాయంత్రానికి సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే, జనం లేక ఒక్కడే తిరుగుతున్న కొలిపూడి శ్రీనివాసరావు. నాకేమో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా 4-5 గంటలు లేట్ అవుతూ ఉంటుంది షెడ్యూల్. తర్వాత సాయంత్రానికి ఏదో ఒక సర్వే వస్తుంది, తిరువూరులో వైసీపీ గెలవబోతుంది. ఇవన్నీ చూస్తాను నేను. అంటే రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అన్ని అంటే ఇబ్బందులు అంటే నేను ఒక చెంచా నిర్ణయం, నా పని నేను చేసుకుంటూ వెళ్తా. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. నా పని ఎవరితో? జనంతో. నా పని నచ్చాల్సింది ఎవరికి? జనానికి. అయితే మధ్యలో కొంతమంది ఏమనుకుంటారంటే, నాయకులకు కూడా ఏంటంటే, ఇంకో విషయం కూడా చెప్తానండి. నేను ప్రచారంలో తిరిగేటప్పుడే తిరువూరులో ఎందుకు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో నాకు అర్థమైంది. అర్థమైపోయి దాన్ని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా నా వ్యూహం నేను రూపొందించుకొని నేను పనిచేశాను. అప్పటికి
నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, తిరువూరు నియోజకవర్గంలో మొన్న వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి స్వామిదాస్ గారు. ఆయన 30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తిరువూరులో 2 సార్లు గెలిచారు, 4 సార్లు ఓడిపోయారు. ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్ళారు. ఆయనకి ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే, నేనేమో నియోజకవర్గానికి కొత్త, అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ 30 ఏళ్ళు ఆయనతో కలిసి పనిచేశారు. సో అందరికీ మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన సాయంత్రానికి అందరికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. నా చుట్టూ ఉంటూనే ఆయనతో రోజు మాట్లాడేవాడు. మీరు అది పోస్ట్ కూడా పెట్టినట్టు మాట్లాడేవాడు. మాట్లాడి ఏం చెప్పేవాళ్ళు, స్వామిదాస్ గెలుస్తాడు, గెలిచిన తర్వాత ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే మన పనులు చేస్తాడు, ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వైసీపీ తరపున గెలిచి మన పార్టీలోకి వస్తాడు అని చెప్పేవాడు. ఇవన్నీ చూస్తూ ఇవన్నీ వింటూ ఎవరిని మాట వినకుండా నేను నా సొంతగా నా పని నేను చేసుకున్నాను. సరే, గెలుస్తారు అనుకున్న వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఒక 500 మెజార్టీతో గెలుస్తారు, ఒక 1000 మెజార్టీతో గెలుస్తారు, మ్యాక్సిమం 2-3 వేలతో గెలుస్తారు, అంటే గెలుస్తారు అనుకున్న వాళ్ళు కూడా. అయితే ఎలక్షన్కి 2 నెలల ముందే పత్రిక రిపోర్టర్కి పేపర్ మీద రాసి 23,000 మెజార్టీతో గెలుస్తానని రాసి డేట్ వేసి సంతకం పెట్టి ఇచ్చాను. ఎలక్షన్ తర్వాత అతను నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను 22,000తో గెలిచాను. మరి నేను 23,000 లెక్కేసుకున్నా. అయితే 1,100 మంది నాకు ఓటేయటం ఇష్టం లేక నోటాకేశారు. నాకు ఓటేయటం ఇష్టం లేక నోటాకేశారు. తర్వాత నన్ను ఓడించాలని మొన్న ఎన్నికలకు ముందు ఏమైందంటే, హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది సెటిలర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం ఉంది. గన్నవరం అభ్యర్థి హైదరాబాద్ వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో హైదరాబాద్లో ఉన్న గన్నవరం ప్రాంతం కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ అభిమానులతో మీటింగ్ పెట్టారు. అలా నూజివీడు అభ్యర్థి, అలా గుడివాడ అభ్యర్థి పెట్టారు. తిరువూరు అభ్యర్థి నాది కూడా షెడ్యూల్ వేసి పెట్టారు. షెడ్యూల్ వేసాం. కానీ అది జరగకూడదు, అది జరిగితే 500-1000 ఓట్లు వస్తాయి అని నన్ను ఓడించాలి అని టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం ఏంటంటే, హైదరాబాద్లో తిరువూరు కార్యక్రమం జరగకుండా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయిపోయింది, అది జరగనివ్వలేదు. సో మీ పార్టీ వాళ్ళే కాబట్టి. సో అంటే మొత్తం చూస్తే ఇంకోటి చెప్తున్నా, నేను వైసీపీ రాజకీయ ప్రత్యర్థి. అయితే అక్కడ ఉన్న రాజకీయ వాతావరణంలో నా పక్కనుంటూ నా ఓటమికి పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించి, ఇందాక ఒక చౌదరి గారి గురించి చెప్పాను, పుల్లయ్య చౌదరి గారు. ఎన్నికలకి 1 నెల రోజుల ముందు వైసీపీ అభ్యర్థికి 4 కోట్లు ఇచ్చాడు. నా ప్రచారంలో తిరుగుతాడు. ఎందుకు ఇచ్చారంటే ఏం చెప్పాడు తెలుసా? ఆయన పొలం కొన్నాను నేను అని చెప్పాడు. ఇప్పుడు మన ప్రత్యర్థికి ఎన్నికలకు ముందు ఆయనకి డబ్బులు అవసరమైనవి అనుకుందాం, మీరు ఆయనకి టైమింగ్ అనేది కరెక్ట్ కాదంటారు. పోనీ మీరు ఆయనతో ఉండి మీరు ఆయనకి ఆర్థిక సాయం చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఆ చౌదరి గారు ఈ చౌదరి గారు ఒకరే. ఇందాక నేను చెప్పిన చౌదరి గారు ఈ చౌదరి గారు ఒకరే. ఇప్పుడు ఏమంటాడు, నేను 4 కోట్లు ఇవ్వలేదు 2 కోట్లు ఇచ్చానంటాడు. పైగా స్థలం కొని ఇచ్చారంటారు. కారణం ఏదైనా సరే అది రాజకీయంగా అతనికి ఎలా ఉపయోగపడిద్ది? అది ఆ రోజు తెలుగుదేశానికి నష్టం కలిగించే పనే కదా. కాబట్టి నేనేం చేశానంటే, నేను పైన చంద్రబాబు నాయుడు గారు, మా ఎంపీ కేశినేని చిన్ని గారు, వీళ్ళ డైరెక్షను, నియోజకవర్గ స్థాయిలో మాత్రం 100% నా సొంత ఆలోచనలతో నేను ఎలక్షన్ చేసుకొని ఎక్కడ ఏం చేస్తే ఓటు వస్తుందో, గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఏ సామాజిక వర్గాలు దూరం అయ్యాయో, ఎందుకు దూరం అయ్యాయో అన్నీ అర్థం చేసుకొని వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ నేను ముందే టార్గెట్ పెట్టుకున్నా, 40,000 ఓట్లు నేను వైసీపీ నుంచి తెచ్చుకోవాలి అని. 32,000 ఓట్లు తెచ్చాను. అది కాబట్టి ఇకపోతే ఎలక్షను అయిపోయింది, ప్రభుత్వం వచ్చింది. ఈ 6-7 నెలలుగా కూడా మీరు అడిగారు ఈ వివాదాలు ఏంటి అని. వాస్తవానికి ఎక్కడ ఏమీ లేదండి.
ఓకే, ఇవన్నీ క్రియేట్ నేను స్ట్రైట్గా నా పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ప్రాసెస్లో నన్ను కంట్రోల్ చేయాలని కొంతమంది, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పనులు జరగట్లేదని కొంతమంది, లేకపోతే వాళ్ళ ప్రయోజనాలు నెరవేరట్లేదని కొంతమంది, రకరకాలుగా ఏదో విధంగా నన్ను భయపెట్టైనా కంట్రోల్ చేసుకోవాలని, నన్ను బ్లాక్మెయిల్ చేయాలైనా చేసైనా కంట్రోల్ చేయాలని రకరకాలుగా ట్రై చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.